హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు గుత్తి దొండకాయ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. వీటికి కావలసిన పదార్థాలు కూడా ఏంటో చూసేద్దాం ఒకసారి. చూడండి, ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులో ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పల్లీలు, పచ్చిశనగపప్పు మాడిపోకుండా దూరగా వేయించుకోండి. ఇలా వేయించుకోండి, సరిపోతుంది. మరీ మార్చకుండా గ్యాస్ ఆపేసి మసాలా మిక్సీ వేసుకుందాము. పచ్చిశనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేయించుకున్నాం కదండి. ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి. అలాగే 3 ఆనియన్స్ వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు వేసుకోండి. మీరు పులుసుగా తీసుకొనైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకొనైనా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఆయిల్ సరిపడినంత వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. టమాటాలు కొంచెం మగ్గేలోపు దొండకాయల్లో మసాలా పెట్టుకుందాము. చూడండి, దొండకాయని ఇలా 4గా కట్ చేసుకోండి. ఇందులో మసాలా పెట్టుకోవాలి. మనం ముందుగా వేసుకున్న ఈ పేస్ట్ని ఈ దొండకాయలు పెట్టుకోండి. టమాటాలు చూడండి మనకి ఇలా బాగా మగ్గాలి. చూడండి, దొండకాయలకి మసాలా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దొండకాయలని వేసేసుకోండి. ఇలా దొండకాయలు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఒక మూతని మధ్యలో మాడకుండా ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి. మంటని హైలో పెట్టుకోకుండా ఇవి మగ్గే వరకు మంటని మిడిల్లో పెట్టుకోండి. మధ్యలో కలుపుతూ మనం మధ్యలో కలుపుకు ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. కూర తినేదానికి అంత బాగోదు. చూడండి, ఇప్పుడు ఇలా మనకి బాగా దొండకాయలు చూడండి కలర్ పచ్చ కలర్ మాడి బాగా మగ్గాయి కదండి. ఇలాంటప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. అంతేనండి, గుత్తి దొండకాయ రెడీ అయిపోయింది. చూడండి, మనకి కూర బాగా దగ్గర పడిపోయింది. మీకు మరింత చిక్కగా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని సిమ్లో పెట్టి
మరొక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా సిమ్లో ఉంచండి. అంతేనండి, గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.